హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పావ్ భాజీ రెసిపీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. క్యాబేజ్, ఆలుగడ్డలు, క్యారెట్, టమాటో, కారపొడి తగినంత, బఠానీ, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, ఇది గార్నిష్ కోసం రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది గార్నిష్ కోసం దోసకాయ, కొత్తిమీర, తగినంత ఉప్పు, జీలకర్ర, కస్తూరి మేథి, పావ్ భాజీ మసాలా, పసుపు. ముందుగా ఒక కుక్కర్లో నీరు పోసుకొని ఇందులోకి బఠానీని వేసుకుందామండి. బఠానీ, ఉల్లగడ్డలు, క్యాబేజు, క్యారెట్, పసుపు, ఉప్పు వేసి కుక్కర్ని ఒక 6 స్టీమ్స్ వచ్చే వరకు, విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కస్తూరి మేథి, జీలకర్ర వేద్దామండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం లైట్గా ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి. ఇందులోకి టమోటా కూడా వేసుకుందాం. తగినంత ఉప్పు, ఎందుకంటే ఉప్పు ఇంతకుముందు మనం కూరగాయలు ఉడకబెట్టేటప్పుడు వేసామండి. అందుకని ఇప్పుడైతే నేను కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత కావాల్సింటే చెక్ చేసి మనం వేసుకోవచ్చు. దీనిలో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూడండి, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత టమోటా బాగా ఉడికిందండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా, మనకు రెడ్డిష్గా రావాలంటే మసాలాలోకి కారపొడి వేసుకోవాలండి. తర్వాత పావ్ భాజీ మసాలా, చూడండి ఫ్రెండ్స్, 4 స్టీమ్ల తర్వాత వెజిటేబుల్స్ బాగా ఉడిగాయండి. ఇప్పుడు ఒక మ్యాషర్ సహాయంతో దీన్ని బాగా మ్యాష్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మ్యాషర్ సహాయంతో దీన్ని బాగా మ్యాష్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలోకి ఈ మ్యాష్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటిని వేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మసాలానంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకుందాం.
దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక్కొక్కటిగా మధ్యలో కట్ చేసుకున్న పావులన్నింటినీ పెట్టుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇలాగా ఒక్కొక్క పావుని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అయ్యేలోపు కర్రీ ఎలా ఉడుకుతుందో చూసుకుందాము. కర్రీ బాగా ఉడికిందండి. పావు బాజీ కోసం బాజీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పావు భాజీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తినండి, ఆరోగ్యంగా ఉండండి.